సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా ఈ మధ్యలోనే రావడం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా కలిసి నేను మరియు మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ మాట్లాడుకొని నా లెటర్ ప్యాడ్ మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. దాంట్లో భాగంగా జగిత్యాలలో యావర్ రోడ్ కావచ్చు, బైపాస్ రోడ్ కావచ్చు, నిజామాబాద్ రోడ్, కరీంనగర్ రోడ్, గోల్లపల్లి రోడ్, ధర్మపురి రోడ్, అదేవిధంగా పాత బస్ స్టాండ్ నుంచి మన గంజువెల్లి రోడ్డు, టవర్ సైడు, ఇవన్నీ చోట్లలో కూడా రద్దీ పెరిగిపోయింది. రద్దీ పెరిగిపోయిన సందర్భంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి ఇప్పుడే నేను కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎస్పీ గారిని కూడా కలిసి రావడం జరిగింది. దాంతో పాటుగా మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం, పేదవాళ్లకు తోపుడు బండి పెట్టుకొని నిరంతరం కష్టపడి జీవించే హాకర్స్, స్ట్రీట్ వెండర్స్, పేదవాళ్ళు ఎవరుంటారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా రోడ్డును ఆక్రమించి షెడ్యూల్ వేసి రోడ్డు మీదకి వచ్చే వాటిని తొలగించాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇది పట్టణం అంతటా కూడా అన్ని కూడళ్లలో ముఖ్యమైన కూడలు. రెండవది, యావర్ రోడ్డు పెద్ద కావాలనే ఆలోచన అందరికీ కూడా ఉన్నది. ఇదే నా ఆలోచనను ముఖ్యమంత్రి గారితో చెప్పడం, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ ఎలక్షన్ అండ్ చొప్పదండి సంబంధించిన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇవ్వడం, ముఖ్యమంత్రి గారు కూడా వేదిక ద్వారా అనౌన్స్ చేసింది. కాబట్టి ధర్మపురి రోడ్డు నుండి మంచాల కృష్ణ పెట్రోల్ పంప్ దానిక, ఇక్కడ అందరూ మంచాల కృష్ణ పెట్రోల్ పంప్ గురించి మాట్లాడుతుంటారు కాబట్టి చెప్తాను. నా క్లాస్మేట్ ఆయన, ప్రముఖ వ్యాపారస్తులు. పెట్రోల్ పంప్ వరకు కూడా ఏదైతే రోడ్డు విస్తరణలో 100 ఫీట్లు చేస్తే చేయాలను వాటిపైన ఉన్న రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్, అంతకుముందు రెసిడెన్షియల్ ఇచ్చింది కానీ వాస్తవానికి ఇప్పుడు అంతా కమర్షియల్గా వ్యాపారంగానే చేసినాం. అన్నిటి కూడా డాక్యుమెంట్స్ పరిశీలించి ఎవరిది ఎంత ల్యాండ్ పోతున్నది, ఎంత తీయాల్సి వస్తుంది, ఎంత కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఇల్లీగల్ ఉంటే ఎలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, వీటన్నిటిపైన పరిశీలించా నోట్ తయారు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. కానీ క్లుప్తంగా నోట్ తయారు చేయమని చెప్పినాను. ఓవరాల్గా ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంలో ఒకటే కోరుతా ఉన్నా, చిరు వ్యాపారస్తులారా, మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాదు, మీ తోపుడు బండి ఉంటేనే మాకు పనులు దొరుకుతాయి. మీ తోపుడు బండి ఉంటేనే మాకు రోడ్డు మీద అప్పుడప్పుడు ఛాయ్ దొరుకుతుంది, డబల్ రొట్టె దొరుకుతుంది. మీ తోపుడు బండి ఉంటేనే పానీపూరి దొరుకుతుంది, దోశ దొరుకుతుంది. తోపుడు బండి రోడ్డు కాడు ఉంటేనే మాకు తాళం చెయ్యి చేస్తూ దొరుకుతారు, చెప్పులు కుట్టేటోళ్ళు దొరుకుతారు. అలాంటి పేద వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. మీరు సమాజానికి సేవకులే, సహాయం చేస్తున్నట్టే మీ పొట్ట గడుపుకుంటూ చేస్తారు. కానీ మీరు మీలో కొంతమంది బేనామీ పేర్ల మీద ఒక్కరే 4 నెలలు డబ్బాలు వేసి లీడర్ల అవతారం ఎత్తి
రోడ్ల మీదకి వేయడాన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. దీని వెనకాల నా పాత్ర లేదు. మరి అంతకుముందు అట్లనే రోడ్ల మీద పెద్ద పెద్ద వేసినప్పుడు చూస్తూ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు ముసలి కన్నీళ్ళు కాస్తూ ఉంటారు. నేను ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తా ఉన్నా, నాకు కొంత ప్రజలు మద్దతు ఇచ్చి బాధ్యత ఇచ్చిన తర్వాత కొత్త బస్ స్టాండ్ అసలు కనబడకుండా ఉన్నదాన్ని కనబడేటట్టు చేసినాం. వేరే కూడా చోట్లలో కూడా పెద్దగా చేసినాం. గొల్లపల్లి రోడ్డు వెడల్పు చేయనీయమంటే బరాబరి చేసి చూపిస్తా అని చెప్పి చేసినాం. పేదవాళ్ళ పొట్టగొట్టలే వాళ్ళకి మంచిగా డబ్బాలు వేయించి ఇచ్చినాం. తర్వాత అందులో వాళ్ళ నాయకులు వచ్చి అన్నారు, ముందట మోడు ఉంది కదా సార్ 4-5 ఫీట్లు కొద్దిగా ఆడదానికి వేసుకుంటామంటే అదేం హక్కుగా ఇయ్యరాదు, కానీ ఎవరికి ఇబ్బంది కావద్దు కాబట్టి అధికారులకు చెప్పినాం ఇంకో 5 ఫీట్లు ముందు అంటే 5-5-10 ఫీట్లు. 10 ఫీట్లు అంటే నాకంటే 4 ఫీట్లు అంత పెద్ద కంటే ఎక్కువ చిరు వ్యాపారస్తులకు అవసరం. ఇంకా దాటి రోడ్డు మీదకి వస్తాం. తీస్తే మేము వేరే పార్టీ వాళ్ళమనో, ఇంకో నాయకుడు అంచర్లమనో, లేకపోతే ఇంకో కులమనో, ఇంకో మతమనో చెప్పి రాజకీయాలు చేయడం సమంజసం కాదు. రెండవది, కొందరు వ్యాపారస్తులు ఉంటే వాళ్ళ పేరే చెప్పి ఇగో ఇది ఉన్నది కదా, వాళ్ళ మోటార్ ఉన్నది కదా, వాళ్ళ జనరేటర్ ఉన్నది కదా, ఆ జనరేటర్ రూమ్ కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆ పెట్రోల్ పంప్ గురించి మాట్లాడుతుంటారు. ఒక్క ఫిట్ కూడా రోడ్ సైడ్ రాలేదు, ఒక్క ఫిట్ కూడా రాలేదు. అంతవరకు నేను పక్కా చెప్తా ఉన్నా. మిగతా అన్నీ కూడా నేను శాసనసభ్యుగా గెలిచినాక ఏడాది తర్వాత 100 ఫీట్లకు తీసుకొచ్చినా ఇప్పుడైతే నేను నిర్మాణం అన్నీ కూడా సెంటర్ రోడ్ నుంచి 50 ఫీట్ల మీద ఇంకెనకకే జరిగవుతున్నాయి. కొత్త బిల్డింగ్ అన్నీ చూడండి. అయినా అన్నీ కూడా నేను ఎమ్మెల్యే కాకముందో అయినాక కొద్ది రోజులు కావచ్చు, నాకు ఒకసారి మున్సిపల్ చైర్మన్ దిగిపోయి కొత్త మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను అయిన వాళ్ళు అయ్యేంత వరకు కూడా జరిగిన విషయం వేరే విషయం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్త మున్సిపల్ చైర్మన్ అప్పుడు వచ్చిన తర్వాత కావచ్చు, ఇప్పుడు వచ్చిన తర్వాత కావచ్చు, 50 రోడ్డు మీద అన్ని నిర్మాణాలు వెనుకకైనాయి. బైపాస్ రోడ్ కూడా 100 ఫీట్లు చేయాలని చెప్పి నేను డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. 100 ఫీట్లు చేయాలని, పక్క గల్లీలలో కూడా కమర్షియల్ చేయాలి, 60 ఫీట్లు 100 ఫీట్లు చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్. ఆ సందర్భంలో చాలా రాజకీయాలు చేసి అన్ని గ్రామాల రైతులను రెచ్చగొట్టి మీ రైతుల భూములు ఇండస్ట్రియల్ తీసుకుంటారు, దేనికో తీసుకుంటారు అని చెప్పి రెచ్చగొట్టి మాస్టర్ ప్లాన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏనాడు కూడా సీనియర్ నాయకులు ఈ రకంగా కాదు, కొద్దిగా మార్చుదాం, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అంటే ప్రజల ముందు పెడతాం, మార్పులు చూపు చేస్తాం, అవకాశం కూడా ఇవ్వకుండా వెల్లోలు చేస్తే మాస్టర్ ప్లాన్ను నేను రద్దు చేయించాల్సిన పరిస్థితి. తర్వాత ప్రభుత్వం పోయింది, ఆ ప్రభుత్వంలో నేను లేను. తర్వాత కలిసి పనిచేసి ఇవన్నీ చేద్దామంటే నువ్వెట్లా వస్తావని చెప్పి అప్పుడు వెళ్ళి ఇక ఇప్పుడిప్పుడే కొంత కుదురుకుంటున్నది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నా, 50 రోడ్డు వేరే కావచ్చు, మాస్టర్ ప్లాన్ మళ్ళీ రివైజ్ చేసి చేయడం విషయంలో కావచ్చు ఆలోచన చేస్తూ ఉన్నాం. మొన్ననే మీ సీనియర్ పాత్రికేయులకు బంధువు కూడా డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ ఉంటారు, ఆ యువ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని సలహాలు సూచనలు రైతులకు నష్టం కాకుండా ఎట్లా చేయాలని చెప్పి. కాబట్టి ఇప్పుడే మా మార్కెట్ చైర్మన్ గారితో కూడా మాట్లాడినాం, మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తొందరగా ఓపెన్ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారికి కోరినాం. నేను చైర్మన్ గారు నారాయణ రెడ్డి గారిని కూడా దానికి సౌత్ ఈస్ట్ సైడ్ అంటే తూర్పు దక్షిణ భాగాన ఓపెన్ చేస్తే 4 ఫీట్లు, నటరాజ్ టాకీస్ సైడ్ వాణినగర్ దరూర్ క్యాంప్ మా రాజ్ కుమార్ గారు, మా ప్రశాంత్, మిగతా కౌన్సిలర్స్ ఆ ప్రాతినిధ్యం వహించే చాలామంది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది నేను మంత్రి గారి పేషెంట్ నుంచి కూడా ఫోన్ చేయించిన. ఈ మార్కెటింగ్ అధికారులు గేట్ ఓపెన్ కార్డు ఏదేదో మాట్లాడతారు, ఇవాళ కూడా చెప్పిన నేను లెటర్ కూడా పెడతానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ లెటర్ కూడా అధికారికంగా పంపించిన, లెటర్ పుట్టిందా, లెటర్ కూడా పంపించిన మార్కెటింగ్ ఆఫీస్కు చైర్మన్ గారికి పంపించడం జరిగింది. నవ్వొచ్చేది ఏంటంటే వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వీటి పదార్థం ఓపెన్ చేయాలని కొంతమంది నాయకులు, ఒక నాయకుడు అయితే ముఖ్యంగా మాట్లాడుతాం.
రైతు బజార్ 15 సంవత్సరాలు మూల పడేస్తే ఆనాడు ఓపెన్ చేసి సంజయ్ కుమార్ అనే విషయం మర్చిపోతున్నారు. వారు ఏనాడు పట్టించుకోవడం మర్చిపోతారు. ఇవాళ రైతు బజారు వేలాది మంది రైతులకు, ట్రేడర్స్కు, వినియోగదారులకు ఉపయోగమైంది. అట్లనే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా బీట్ బజార్లో పెడుతుంటే సెంటర్ ఆఫ్ ద టౌన్లో ఉంటే ఇదే నాయకుడు బీట్ బజార్లో ఎట్లా పెడతామని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే నాయకుడు నేను కాదని చెప్పి అక్కడ పెట్టించిన ఇనాగ్రేషన్ చేయించినాం. కానీ కొన్ని వసతులు కాలే, మళ్ళీ 30 లక్షలు అనుకుంటా మున్సిపల్ నుండి పెట్టించి అవన్నీ చేసినాం. 20 లక్షలు పెట్టించి ఓపెన్ చేయించినాం. కొన్ని రాజకీయ కారణాలు, అదేవిధంగా రైతుల ధాన్యం రావడం, రకరకాల కారణాలుగా లేట్ అయింది. ఎందుకంటే అక్కడ సౌత్ ఈస్ట్ గేట్ ఓపెన్ చేస్తే తప్ప నిజంగా కూడా పట్టణం అవస్థలకు ఉపయోగపడదు. మనం ఇంతకుముందు చెప్పినట్టు నేను ఒక పార్టీ నుంచి గెలిచిన, ప్రభుత్వం ఒకటి వచ్చింది, వాళ్ళ చేతిలో 20 నెలలు ఉండ్రి, దాదాపు సంవత్సరం పైన ఎమ్మెల్సీగా ఉండ్రి. అప్పుడు పట్టించుకుంది. ఈ మధ్యలో పదే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే బీట్ బజార్ మార్కెట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. వారి మాటలు నేను గౌరవిస్తున్నా. పెద్దలు జీవన్రెడ్డి గారి మాటలు నేను గౌరవిస్తా ఉన్నా. మా చైర్మన్ గారు కూడా గౌరవిస్తారు. మేము ఓపెన్ చేస్తాం. వ్యాపారస్తులను, రైతన్నలను మీరు కూడా ఒప్పియాలి. మార్కెట్ సక్సెస్ అయ్యేలా చూడాలి. వ్యాపార రోడ్ చేద్దాం, దాన్ని చట్ట ప్రకారం చేద్దాం. చట్ట విరుద్ధంగా చేస్తే మన అంగడి గద్దెలల్లో రామచంద్రన్ గారి ఇల్లు కూడా కొడితే ఎట్లయిందో గట్ల అవుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోతే ఎవరు ముట్టరు. మీరు న్యాయవాది కూడా కాబట్టి చట్టపరంగా ఎట్లా చేస్తారో సజెషన్ ఇస్తే తప్పకుండా చేద్దాం. ఎక్కువ అనుకుంటే మంచాలకు ఇష్టం కొద్దిగా బాధలున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయినా కానీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళనైనా, మంచి మిత్రుడైనా అక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఆ వ్యాపారస్తుడు చెప్తున్నాడు, మీరు రూల్ ప్రకారం పోయేదుంటే ఎనీ టైం మీరు చేసుకోండి. నాకు నువ్వు అసలు దాని గురించి నా గురించి ఆలోచించే అవసరమే. కాబట్టి అడిగిపోయిన రికార్డు లేక ఒకటి పేరే తీసుకొని ఊరికే పెద్దోని చేసే బదులు మనం ఏం చేద్దామో ముందరికి వెళ్దాం. అందరు సహకారం ఉండాలని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కూడా కోరుతున్నాం. దానికి అడ్డం పడే వాళ్ళు చిన్న వాటిలు వచ్చి రాగానే మీరు మీడియాలో చూపెడితే ప్రతి వాళ్ళు వచ్చి దాంట్లో ఏదో ఉన్న చిన్న పొరపాటు తీసి ఇక మీరు రాత్రి టీవీలో అయితే కనబడతామని చెప్పి ఏదో రకంగా అడ్డం పెడతాం. జగిత్యాల పట్టణ అభివృద్ధికి విరోధకులుగా ఉండేవాళ్ళు మీరు కొద్దిగా మీడియాలో తక్కువ చూపించుని, సోషల్ మీడియా వారియర్స్ కూడా కోరుతున్నా, యూట్యూబర్స్ కూడా కోరుతున్నా, అలాంటి వారిని తక్కువ చూపించుని ఆటోమేటిక్గా అధికారులు కూడా ముందటికెళ్ళగలుగుతారు.